రైట్. శ్రీనాన్న బీజేపీలోకి ఎప్పుడు పోతుర్రు? నాకేం అవసరం భయ్, నేను ఇంత ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత నేను ఇంత క్లారిటీగా నాది కేసీఆర్ గారి బాటల్ని ఉంటాం, కేసీఆర్ గారు వెంబడే ఉంటాం. ఇంకేముంది, అయిపోయాయి కదా పార్టీ. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. అట్లేం లేదు, మీరు చూస్తున్నారే, మీరు ఏ ఊరికన్నా పోయి నన్ను రమ్మంటే కూడా వస్తాం మేము బడి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందని ప్రజలు అడిగారు. గత ప్రభుత్వం చాలా చెండాలంగా ఉంది సార్, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది సార్ అని చెప్పి మీరు అనిపించండి. ఒక 100 మందిలో 10 మందితో అనిపి. చూద్దాం, ఇంకా టైం 8 నెలలు అయింది కదా వచ్చి. వీళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే వీళ్ళ జాతకం కూడా బయటకు వస్తుంది. మేము కూడా అందుకే వాళ్ళు ఏమి విమర్శిస్తలే, మేము కూడా కాన్స్టిట్యూషన్ బయట కానీ సరే చేయని వాళ్ళు చేయని, చేస్తే సంతోషమే. ఒకవేళ వాళ్ళ హామీలన్నీ నెరవేరిస్తే మళ్ళీ టర్మ్ కూడా ఇస్తారు వాళ్ళకు ప్రజలు. కానీ మేము సంతోషపడతాం, మహబూబ్నగర్ డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అయితే సంతోషపడతాం. మేము హ్యాపీ వాళ్ళమే, మేము బాధపడే వాళ్ళం కాదు. మేము కనుక మంచి చేస్తే వాళ్ళు అధికారం ఇస్తారు, మంచి చేయలేదానికి ఉల్టా చేస్తారు ప్రభుత్వం. మళ్ళీ ఎవరికి వస్తుంది? మంచి చేసిన మేక వస్తుంది, మాకు వస్తుంది. మేము మంచి చేసినామంటే మాకు వస్తుంది. చూద్దాం, సమయం గురించి. ఇదే పార్టీలో ఉంటారా అయితే? 2029 వరకు ఇదే పార్టీలో ఉంటారా? ఎలక్షన్ అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పార్టీలో ఉంటారా? గ్యారెంటీగా మేము రాజకీయంలో వచ్చిన వాళ్ళం కాదు. తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ గురించి జైలుకు పోయిన వాళ్ళం. మా నాన్న కూడా 69 ఉద్యమంలో, మా నాన్న కూడా పెద్ద కత్తిపోటు ఉండేది. మా ఫాదర్ కూడా 69 ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ ఉద్యమం మలిదర్శి ఉద్యమంలో నేను పాల్గొన్నా. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నా కాన్ఫిడెన్స్ చేసుకున్నా. ఓడిపోవచ్చు, 2 సార్లు నా ప్రజలు నన్ను గెలిపించారు. పొరపాటున తప్పు మాటలు నమ్మి నన్ను ఓడించిన మాత్రంగా వాళ్ళ తప్పనేమో అనుకోని నేను 2 సార్లు గెలిపించారు, నాకు అవకాశం ఇచ్చిండ్రు. చిరస్థాయిగా మిలిచిపోయే పనులు, ఎంప్లాయ్మెంటు, ఇండస్ట్రీస్, మరి పార్కులు, రోడ్లు, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, ఇంకా ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాస్టర్స్కు ఇండ్లు, పూజారులకు ఇండ్లు, ఇమాం హౌజంలకు ఇండ్లు, పేదవర్గాలకు షాప్స్, ఇట్లా ఎన్నో చేసిన. చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేట్టు చేసిన. 15 రోజులకు 14 రోజులకు మంచినీళ్ళు వచ్చేటి, మంచినీళ్ళు, ఎన్నో కనీస అవసరాలు. మహబూబ్నగర్ అంటే అసలు ఎవడు, ఇది మహబూబ్నగర్ చిన్న జిల్లా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది, ఎక్కడో వెళ్ళిపోతుంది అన్నారు. మంచి బ్రహ్మాండంగా చేసిన. చిరస్థాయి మిలిచిపోయి పనులు చేసిన. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ప్రజలు నాకన్నా ప్రెసిడెంట్ ఉన్నాయని చేస్తే చేయకోకో, ఈ ప్రభుత్వం చేస్తే, ఈ ప్రభుత్వం చేయకపోతే మళ్ళీ మాకు అవకాశం వస్తుంది. ఎప్పుడోసారి వాళ్ళకి వస్తుంది. మాకు నెక్స్ట్ టైం గ్యారంటీ మేము వస్తామని పూర్తి విశ్వాసం మాకు ఉంది. ఈరోజు ఇంకా 100% మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఒకవేళ అధికారంలో మేము లేకపోతే ఇక మేము రాజకీయంలో తప్పుకుంటాం, మొత్తం కాల్పో వాళ్ళకి చేసుకోండి. అధికారంలో రాకపోతే గ్యారంటీ. మీరు అందరా, మీరు ఒక్కలేనా? మీ పార్టీలో ఉన్న నాయకులు అందరా? ఎట్లా పార్టీ నాయకులు అంటే ఎవరు చెప్పలేము. మా పార్టీ అధికారంలో వస్తాం, నేను అధికారంలో ఉంటా. గ్యారంటీగా మా ప్రజలు మా వెంట ఉంటారు. 100% నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం. కాన్స్టిట్యూన్సీ కాదు, జిల్లాను ప్లస్ రాష్ట్రంలో కూడా మా పాత్ర ఉంటుంది. రాష్ట్ర సాధనలో మా పాత్ర ఉంది. రాష్ట్రం వచ్చినందుకు కేసీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లో రాజకీయంలో ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని కాదు. గెలిచిన 10 ఏళ్ళు మంచి చేసుకున్నాం, ప్రజలకు సేవలు అందించినాం. కరోనా సమయంలో ఓటు రాలే, పాలకరేణి కూడా రాలే. మరి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే చేసిండు కదా, భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా నిలబడాలని అనుకున్నాడు కదా. ఆయన 2 ఏళ్లలో కరోనాలో వచ్చి ఏమన్నా పలకరించి ఏమన్నా సాయం చేసిపోయింటే అడగండి. నన్ను వ్యక్తిగతంగా శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు ఎంత అని అన్నాడు అని చెప్తున్నా కదా. ఇంతవరకు కూడా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాట్లాడినందుకు నేను అడుగుతున్నా. మరి నువ్వు 2 ఏళ్ళు 10 ఏళ్ళు నిలబడాలి ఎమ్మెల్యే అనుకున్నప్పుడు 2.5 ఏళ్ళు కరోనాలో ఎక్కడ పోయారు? మరి నేను చేసిన మంచి పనులు ఏవి కనపడలేదా? నా ఆస్తులే కనపడ్డా? నా ఆస్తులు నీకు కనిపించినాయి తప్ప నా మంచి పనులు ఒక్కటి కనపడలేదా? చెప్పండి. తప్పది. వారు చదువుకున్న విద్యావంతుడై ఉండి అట్లా నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం వారు తప్పది. మీరేమో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ములాఖత్ అయిన నోడగొట్టరని మీరు అంటున్నారు, కానీ మీ పార్టీలో కీలక నాయకులు ఈ 2 జాతీయ పార్టీలు ముగ్గురు కలిసి ఓడగొట్టురని నేను అంటున్నా. నమ్ముతారా? నేను అట్లేం నమ్మను. ఆ పార్టీలో నన్ను ఎందుకు ఓడగొడతారు? మా పార్టీలో అంటే బీసీ లీడర్ కదా, మా పార్టీలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. 3వ సారి 2వ సారి అట్లన్నప్పుడు ఒకసారి మళ్ళీ గెలిస్తే మళ్ళీ మంత్రి పదవి అడుగుతాడు. నేను ఇబ్బంది అవుతుంది. మంత్రిగా ఉండి మా పార్టీలో ఉన్న వాళ్ళకు రాజకీయంగా నేనేమైనా ఓడించిన అనుకో, ఇప్పుడు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, 2 ఓసీలే, 2 రెడ్డిలే. ఒకవేళ 2 రెడ్డిలల్లో ఒకరిని ఓడించిన అనుకో, అప్పుడు నా మీద చూసిన ఆయన ఒక రెడ్డిని ఓడగొట్టిండు అనుకోవాలి. కానీ ఏ కష్టం లేకుండా సునాయాసంగా యునానిమస్ చేసి వాళ్ళ చేతులు పెట్టిన. నాకన్నా ముందు ఒక ఎమ్మెల్సీ మా పార్టీని ఓడిపోయాడు. నేను మంత్రి అయిన తర్వాత 2 ఎమ్మెల్సీ
యునానిమస్ చేసిన, ఒప్పించి ఓకే. గెలిపించుకున్నా. అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నా. మరి మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా స్వర్ణ సుధాకర్. ఆమెను నేను వ్యతిరేకించలే, ఆమెను గెలిపించుకున్నాం. రాజకీయంగా మా పార్టీలో ఉన్న వాళ్ళను నేను గెలవకుండా, పార్టీ నిర్ణయిస్తే గెలవకుండా నేను ఓడగొడితే ఎంపీ పార్లమెంట్ సభ్యుడు కూడా అప్పుడు ఎవరు తెలుస్తుంది, ఆయన మన్న శ్రీనివాస్ రెడ్డి ఎవరికి తెలియదు ఆయన. మరి నేను మంత్రిగా ఉండి నా చేతికి పట్టించిండు, గెలుచుకొని రావాలి నీ బాధ్యత అని అన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన చేయి వదిలిపెట్టకుండా పోలింగ్ వరకు ఎంబడి పెట్టుకొని గెలిపించుకున్నాను ఓకే. ఆయనకు. మరి ఆయన అప్పుడు ఓడగొట్టింటే అరే శ్రీనివాస్ గౌడ్ రెడ్డిని ఓడగొడతారా అనుకుంటున్నాను. నేను అట్లేం లేదు, పార్టీ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను పనిచేసిన. ఓసీలకు టికెట్ ఇచ్చిన, బీసీలకు టికెట్ ఇచ్చిన, అన్ని వర్గాలకు ఏమి ఇచ్చినా నేను చేసుకున్నా. మా పార్టీ వాళ్ళు అట్లా చేస్తారని నేను అనుకోను, అట్లా చేయరు. అట్లా మీకు ఏమైనా ఆధారాలు ఉంటే చూపిస్తే. రాజకీయ నాయకులపై ఎప్పుడు ఆధారాలు అవసరం లేదు, ఎవిడెన్స్ ఆరోపణలు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఎవిడెన్స్ ఎవరు చూపించలేరు. అట్లా ఉండదు. ఇంకా ఎవడైనా అట్లా చేస్తే వాని గుంత వాడు దోక్కున్నట్లే. ఎవడైనా అక్కడ ఉండి ఇక్కడ ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో నాయకుని ఓడగొట్టాలని ఎవడైతే ప్లాన్ చేస్తాడో 100% వాని గుంత వాడు దోక్కున్నట్లే. ఎవడైనా కానీ ఒక బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అని కాదు, ఎవరే కానీ. పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గెలవాలి, ఆ పార్టీ అధికారం ఉంటే మనకు గౌరవం ఉంటుంది అనుకోవాలి. మంత్రి పదవులు అనేది సామాజికంగా ఉన్నటువంటి దాన్ని బట్టి వస్తుంది. ఒక బీసీకి, ఓసీకి అట్లా చూసి ఇస్తారు ఆ రకంగా. నన్ను చూడడానికి ఒక ఉద్యమకారునిగా ఉంది. ఒక మీరు బీసీ నాయకుడిగా ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏం చేసిర్రు, గౌండ్లకు ఏం చేసిర్రు, మీ తరపు నుంచి ఏం చేసిర్రు? నేను చేసింది 70 ఏళ్ళలో చేసింది ఎవరు చేయలే. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి నేను గౌడ్లకు 10 సంవత్సరాలకు లైసెన్స్ ఫీజు రెన్యువల్ లేకుండా ఇప్పించినాం, లైసెన్స్ రద్దు చేయించినాం. వైన్ షాప్లలో దేశంలో ఎక్కడ లేవు, వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇప్పించాను 15%. మళ్ళీ ఇప్పుడు గెలిస్తే మళ్ళీ 30% ఇప్పిస్తాను చెప్పి మాట ఇచ్చిన. బార్ అండ్ రెస్టారెంట్లలో నీరా పాలసీ తీసుకొచ్చిన. మా దైవమైనటువంటి సర్వాయి పాపన్న జయంతి విగ్రహాలను, ఉత్సవాలను అధికారికంగా జరపడానికి జీవో ఇప్పించిన. ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టడానికి జీవో ఇప్పించిన, నిధులు ఇప్పించిన. 500 కోట్ల విలువైనటువంటి భూమి బీసీ వర్గాలందరికీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కోట్ల విలువైనటువంటి భూమిని ఆత్మగౌరవ భవనాలకు ఇచ్చుకున్నాం మేము టోటల్గా. ప్లస్ కళ్ళు అనేది, నీరు అనేది ఒక పవిత్రమైందని చెప్పి చాటి చెప్పినాం. గౌరవంగా ఉండేటట్లు చేసినాం, ఇక్కడ దాడులు లేకుండా చేసినాం. ప్రతి పేద కులం, ఏ కులం వచ్చినా ఆ కులాన్ని ఆదరించడం, ఆ కులానికి సంబంధించినటువంటివన్నీ చేసినాం. ఐక్యమత్యం చేయడానికి ఫెడరేషన్లు ఏర్పాటు చేయించడం, ట్రస్టులు ఏర్పాటు చేయించడం అన్ని కులాలకు. అట్లా ప్రతి చేసినాం. ఇప్పుడు ఒక నెగిటివ్ కోణంలో చూస్తే నెగిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్ అనిపిస్తుంది. సో ఏదో మనసులో పెట్టుకొని ద్వేషం పెట్టుకొని మాట్లాడితే ఏం చేస్తుంది చెప్పు, ఏం చేయలేము. కనుక అవన్నీ తప్పు. ఖచ్చితంగా కూడా నా చేతనంత నేను చేసినా రేపు మళ్ళా వస్తాం. మిగిలిపోయినవి ఏమైనా ఉంటే, లేదు ఇప్పుడు ఏమైనా తప్పులు చేసినవి ఉంటే కూడా ఆ తప్పులు సరిదిద్దుకొని మనిషి అంటూ చేయొచ్చు. ఒకవేళ మేము చేసినవి అది తప్పు చేసినాం, మనం 10 yearsలో కొందరు విస్మరించినాం, కొందరికి అన్యాయం జరిగింది, కొందరు తప్పు జరిగిందంటే కూడా దాన్ని సరి చేసుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మళ్ళీ రాజకీయంగా ఎదిగి పని చేయాలనే ఉంది మాకు. సర్వీస్ చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది తప్ప లేదా అట్లాంటిది ఏం లేదు.